అందరికీ నమస్కారం మిత్రులారా. నిన్నటితో ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఘట్టాలు పూర్తయ్యాయి. ఇంకా జాతీయ స్థాయిలో బీజేపీ లెడ్ ఎన్డీఏ అలయన్స్ అనేది తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటే, మన రాష్ట్రంలో టీడీపీ లెడ్ ఎన్డీఏ అలయన్స్ అనేది ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి రావడం జరిగింది. ఇంకా ఈ 175 అసెంబ్లీ సీట్లున్న మన ఏపీ అసెంబ్లీలో 164 సీట్లు అనేది ఈ అలయన్స్ అనేది కైవసం చేసుకోవటం అనేది చాలా గొప్ప విజయం. ఇంకా ఇదివరకు చాలాసార్లు చెప్పినట్టుగా ఎన్నికలు అనేవి చాలా పెద్ద విషయాలు. అవన్నీ వాటిని ఎవరైనా విజయం సాధించినా వాళ్ళందరూ కూడా నిజంగా అదంతా కూడా చాలా గొప్ప విషయంగా అందరూ తీసుకోవాలి. అది అంత గొప్ప విజయం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి చేస్తారు, సంపద సృష్టిస్తారు, ఉద్యోగాలు కల్పిస్తారు, పరిపాలన బాగా చేస్తారు, తర్వాత అనేక వెల్ఫేర్ కానీ హామీలు అనేవి నెరవేరుస్తారు, వెల్ఫేర్ చేస్తారు. ఇలాగ రకరకాల ఆలోచనలు, నమ్మకాలతో మా పార్టీ సానుభూతిపరులు కానీ, అభిమానులు కానీ, మనకు తెలుసున్న వాళ్ళు కానీ చాలామంది మొన్న జరిగిన టీడీపీ ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీకి ఓటు వేయడం జరిగింది. ఇంకా చరిత్ర తీసుకుంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంతా కూడా ఈ టీవీలో హడావిడి తప్పించి రియల్గా అయితే అభివృద్ధి ఏమి ఉండదు. ఇంకా సంపద సృష్టి అన్నది కూడా ఏమీ నిజం కాదు. ఆయన పరిపాలిస్తున్న కాలం అంతా కూడా లోటు బడ్జెటే ఉంటుంది. ఎప్పుడు కూడా సర్ప్లస్లోకి వెళ్ళిన సందర్భంగా ఏమీ లేదు. ఇంకా ఎప్పుడుగా అప్పులు చేయటం, ఆ చేసిన అప్పుల్ని ఎవరికి తెలియకుండా ఎవరికో కట్టబెట్టడం ఇలా ఉంటుంది. ఇంకా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆ రాష్ట్రాన్ని అప్పులు కుప్పుగా మార్చిన ఘనత అయింది. అదేవిధంగా ఈ సెపరేట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఆయన ఫస్ట్ టర్మ్లో 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు అనేది అప్పు చేయటం అనేది అది చాలా బాధాకర విషయం. అప్పట్లో అప్పుడు అదే మొత్తం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా పరిపాలన అంతా కూడా ఆయనది చాలా లాభభూయిష్టంగా ఉంటుంది. అంతా ఏంటంటే ప్రచారమే తప్పించి పరిపాలన కూడా ఏం బాగోదు. అదేవిధంగా ఆయన హామీలు కూడా ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు నెరవేర్చారు. ఆయన లాస్ట్ టైం కూడా ఆయన 600 హామీలు నెరవేరిస్తే కనీసం 6 హామీలు కూడా కరెక్ట్గా 600 హామీలు అనేది ఆయన ఇస్తే 6 హామీలు కూడా కరెక్ట్గా నెరవేర్చిన సందర్భం అది. ఏదైతే హామీలు మొదలు చేశారో అదంతా కూడా చివరి 1 మంత్ పరిపాలనలో చివరి 1 మంత్ 2 మంత్స్ ముందు హడావుడిగా మొదలుపెట్టి ప్రజలకి ఏదో మేము మొదలు చేశానని చూపించడం తప్పించి ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. ఆ విధంగా ఏంటంటే ఆయనంతా కూడా అబద్ధాలు, అసత్యాలు, లోపభూయిష్టంగా అదే మొత్తం అంతా జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఉన్న అవకాశం ఉందో అంటే 175లో 164 అనేది అలయన్స్ కింద ఉండటం, అంటే ప్రతిపక్షం కూడా హోదా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ప్రతిపక్షం కూడా ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా ఈ టీడీపీ లెడ్ అలయన్సే ఉన్న సందర్భం ఇది. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవటం, అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏలో టీడీపీ అనేది చాలా కీలక భాగస్వామి, అతిపెద్ద పార్టీగా ఉండడం వల్ల సెంట్రల్లో కూడా బీజేపీకి చాలా మంచి ఆదరణ అనేది ఉన్న సందర్భం ఇది. ఈ విధంగా ఉన్న అన్ని అనుకూలతల అవకాశాలు తీసుకుని టీడీపీ ఏదైతే ప్రభుత్వం ఉందో అది తప్పనిసరిగా ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో, అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా పరిపాలిస్తుందని మనం అందరం ఆశిద్దాం. ఇంకా ముందు ఏదైతే అప్పులు ఉన్నాయో వాటి విషయంలో కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకుని దీన్ని ఒక అవకాశం తీసుకుని మంచిగా పరిపాలించి 4 కాలాల్లో పరిపాలన 4 టర్మ్స్ దశాబ్దాల పాటు చాలా పరిపాలించాలని కోరుకుంటూ వాళ్ళకి మరొకసారి విషెస్ తెలుపుతూ రేపు మరో వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.